హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సి గురించి ఈ వీడియోలో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. సో డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనకు తెలిసిందే. నోటిఫికేషన్ త్వరలో ఇస్తాము అని క్యాబినెట్ ఆమోదం అయితే చేసింది. అదేవిధంగా 6100 పోస్టులకి అయితే ఆమోదం చేసింది. దీని గురించి అందరికీ తెలిసిందే, అందుచేత దీని గురించి వీడియో చేయలేదు. అండ్ వేకెన్సీస్ గురించి కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్, ఇట్లా యూట్యూబ్లో వేకెన్సీస్ అనేది కూడా వస్తుంది. సో మీకు తెలుసు, మీ డిస్టిక్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీకు తెలుసు. దాని గురించి బయట ఉద్యమాలు, ఇలా ర్యాలీలు ఇలా చేస్తున్నారు. సో రిప్రజెంటేటివ్స్ అవి ఇస్తున్నారు, అర్జీలు ఇస్తున్నారు. సో దీని గురించి కూడా నేను తెలుసని నేను వీడియో చేయలేదు. బట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేస్తూ, సార్ మా డిస్టిక్కి 0 పోస్టులు ఉన్నాయి, నేనేం చేయాలి, ప్రిపేర్ అవ్వాలా వద్దా, సో నాకు ఏడుపు వస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనే మెసేజ్లు అయితే చేస్తున్నారు. వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా, ఏం ఆన్సర్ చేయాలో కూడా చేయలేకపోతున్నా, ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే వాళ్ళ బాధ మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ, 4 ఇయర్స్లో ఒక్క డిఎస్సి కూడా లేకుండా, ఒక టెట్ రాసి డిఎస్సి కోసమే హోప్స్ పెట్టుకొని చివరికి ఇన్ని వేకెన్సీస్ 0 అని తెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మనం వి కాంట్ ఇమాజిన్. సో అట్లుంటుంది పొజిషన్ అండి. సో ఇప్పుడు వేరే డిస్టిక్ వాళ్ళు కర్నూలు డిస్టిక్కి అప్లై చేయొచ్చా చేయకూడదా అనేది కూడా అడుగుతున్నారు. కర్నూలు డిస్టిక్కి ఎందుకు అప్లై చేయాలి అంటే అక్కడే వేకెన్సీస్ ఉన్నాయి. కర్నూలు డిస్టిక్కి 1600 వేకెన్సీస్, ఎస్జిటి పోస్టులు 1600 వేకెన్సీస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఎస్జిటి పోస్టుల గురించే మాట్లాడుతున్నానండి. కొన్ని డిస్టిక్లో ఎస్ఏ అవి ఉన్నాయి, కానీ ఎస్జిటీలు 0 ఉన్నాయి. ఓకేనా, సో దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ వేరే డిస్టిక్ వాళ్ళు ఎస్జిటికి కర్నూలు డిస్టిక్కి రాయొచ్చు అనేది డౌట్ అయితే రైజ్ అవుతుంది. 100% రాయొచ్చు అండి. ఎందుకు రాయొచ్చు, ఎలా రాయొచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఎన్ని పోస్టులకి మేము వేరే డిస్టిక్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది, కేటగిరీకి కూడా అది వర్తిస్తుందా, కేటగిరీ వైజ్ కూడా అది వర్తిస్తుందా అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. చాలామంది సార్ మెగా డిఎస్సి అంటే 10,000 అబవ్ ఉంటుంది పోస్టులు అన్నారు. నేను అప్పటికీ చాలామందికి చెప్తున్నాను, చాలా వీడియోస్లో కూడా చెప్తున్నాను, మెగా డిఎస్సి వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. 6,000 నుంచి 7,000 పోస్టులు అయితే వస్తుంది అని నేను అనుకున్నాను. బట్ కొన్ని డిస్టిక్కి 0 వస్తుంది, 1 డిజిట్లో వేకెన్సీస్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమం ఎంత లేదన్నా 100 అబవ్నే వేకెన్సీస్ ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కొన్ని డిఎస్కి 500, కొన్ని డిస్టిక్కి 500, కొన్ని డిస్టిక్కి లైక్ ఇలా ఉంటుంది అనుకున్నాను. బట్ అలా కాదు, చాలా 0 డిజిట్ అంటే 0 వేకెన్సీస్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. సో ఎందుకు ఈ డిస్టిక్ వైజే రాయాలా అనేది అంటే, ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీ అనేది, డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ అండి. ఇది డిస్టిక్ వైజ్ ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. ఏ డిస్టిక్ ఓన్ డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే కంటిన్యూస్గా ఒక 4 ఇయర్స్ చదివి ఉంటారో, 4-6 ఇయర్స్ చదివి ఉంటారో ఆ డిస్టిక్కి వాళ్ళు లోకల్ అవుతారు, మిగతా డిస్టిక్కి నాన్ లోకల్ అవుతారు అనమాట. సో ఈ విధంగా మనం పరిగణించాలి లోకల్ అని. సో ఈ విధంగా లోకల్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్టిక్కి వాళ్ళు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. వేరే డిస్టిక్ వాళ్ళు దానికి రాసుకోవడానికంటే, ఇక్కడ వేరే డిస్టిక్ వాళ్ళు, ఇప్పుడు కర్నూలు డిస్టిక్కి 1600 పోస్టులు ఉన్నాయండి. వేరే డిస్టిక్ వాళ్ళు రాయాలంటే అక్కడ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉండదు. జస్ట్ టాప్ 20% అంటే ఇప్పుడు చూడండి, టాప్లోనే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1600 పోస్టులు అంటే, ఇక్కడ 1600 పోస్టులకి మళ్ళీ కేటగిరీ వైజ్ ఉంటుంది కదండి. సో ఇక్కడ 50% ఓపెన్ కేటగిరీకి ఉంటుంది. 50% ఓపెన్ కేటగిరీ అంటే 1600లో 50% అనుకుంటే 800 పోస్టులు అనమాట. 800 పోస్టులు అనేది ఓపెన్ కేటగిరీ కిందకి వస్తుంది. సో ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులు టాప్ 20 అనుకోండి. 800 పోస్టులకి టాప్ 20 అని అనుకుంటే, 800 పోస్టులకి టాప్ 20 అనుకుంటే 160 పోస్టులు అయితే ఉంటుంది. 800కి 10% 80, ఓకేనా, 20% 160 పోస్టులు ఏవైతే ఉంటాయో, 800 కదా ఓపెన్ కేటగిరీకి, అందులో 160 టాప్ 160 ర్యాంకర్లో ఉండాలి. టాప్ ర్యాంకర్లో 160లో నాన్ లోకల్ వాళ్ళు, వేరే డిస్టిక్ వాళ్ళు ఉంటే వాళ్ళకి పోస్ట్ ఇచ్చేస్తారు. అది ఏ కేటగిరీ అయినా ఉంది, ఓకేనా. ఎందుకంటే నేను ఓపెన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. ఓపెన్లో 50% తీసుకున్నాం కదా 800 పోస్టులు. ఆ 800 పోస్టులో టాప్ 20 గురించి మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా రూల్ అయితే ఉందన్నమాట. గత డిఎస్సీలు అన్నీ ఈ విధంగానే రూల్ ఫాలో అవుతుంది, ఓకేనా. సో టాప్ 20లో ఎవరైతే ఉంటారో వేరే డిస్టిక్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు జాబ్ తీసుకోవచ్చు. అంటే టాప్ 160 ర్యాంక్లో ఉండాలి, అంతే సింపుల్. టాప్ 160 ర్యాంక్లో మీ ర్యాంక్ ఉండాలి, ఓకేనా. సో అలా హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు కర్నూలు డిస్టిక్కి అప్లై చేయొచ్చు. కర్నూలు డిస్టిక్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో
ఇప్పుడు ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ అయినా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి వర్తించదా అంటే 100% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. సపోజ్ మీరు ఒక బీసీబీనో బీసీసీ బీసీఏ అనుకోండి. బీసీఏలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ డిస్టిక్ బీసీఏకి ఇన్ని పోస్టులు అనేవి వస్తాయి. సపోజ్ 100 పోస్టులు వచ్చాయి బీసీఏకి. ఆ బీసీఏకి 100 పోస్టులు వచ్చాయి అనుకోండి. ఆ బీసీఏలో టాప్ 20 అంటే టాప్ 20% ఏవైతే ర్యాంకర్స్ ఉంటారో, బీసీఏలో టాప్ 20 ర్యాంకర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఆ పోస్టులు కర్నూలు డిస్టిక్లో తీసుకోవచ్చు. టాప్ 20 ర్యాంకర్స్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, నాన్ లోకల్ వాళ్ళకి పోస్ట్ ఇవ్వరు, ఓన్లీ లోకల్ వాళ్ళకి ఇస్తారు. అప్లై చేసేటప్పుడు మనం వేరే డిస్టిక్ అని పెట్టింటాం కాబట్టి ఎలాగో వాళ్ళకి తెలిసిపోతుంది లోకల్ నాన్ లోకల్ అని రోస్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి రోస్టర్ పాయింట్ వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకి పోస్ట్ ఇవ్వరు, లోకల్ వాళ్ళకి ఇస్తారు. టాప్ 20 తర్వాత టాప్ 20 లోపు మీరు ఉండాలి. సో కాబట్టి ఏ కేటగిరీకైనా ఇది వర్తిస్తుంది. నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఉండండి, టాప్ 20లో ఉన్నారనుకోండి మీకు కర్నూలు డిస్టిక్లో మీకు జాబ్ వచ్చినట్టే. అలా అనంతపూర్ డిస్టిక్, చిత్తూరు డిస్టిక్లో నాన్ లోకల్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం ఆ డిస్టిక్ వాళ్ళకి చాలా తక్కువ నోటిఫికేషన్ అంటే తక్కువ వేకెన్సీస్ ఉండేవి. వాళ్ళు ఏం చేశారంటే ప్రీవియస్గా 2014లో, 2018లో, 2012లో ఇక్కడ రాసుకున్నారు. అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ రాసుకొని ఇక్కడ జాబ్ కూడా తెచ్చుకున్నారు, ఇక్కడ జాబ్ చేస్తున్నారు నాన్ లోకల్ వాళ్ళు. సో అట్లా మీరు కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. కాబట్టి మీ హోప్ని మీరు లాస్ చేసుకోవద్దండి, కంపల్సరీ హోప్తోనే ఉండండి. ఒకవేళ ఇది టెంటేటివ్ వేకెన్సీస్ అని గుర్తించాలి. అంటే ఇవి వేకెన్సీస్ మా దగ్గర ఉన్నాయి, ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా లేదా వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనే డిఓ ఆఫీస్లో అడిగారు. 4వ తేదీలోపు పంపించండి అన్నారు. ఫైనల్గా ఇంకా వేకెన్సీస్ వస్తాయి కంప్లీట్గా. అప్పుడు మనకు డిసైడ్ అవ్వచ్చు మన డిస్టిక్ ఎన్ని వస్తాయి అనేది డిసైడ్ అవ్వచ్చు. అప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది అంటే ఇప్పుడు ఎలాగో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ప్రిపరేషన్ దాన్ని బట్టి లోకల్గా నాన్ లోకల్గా దేన్ని అప్లై చేసిన దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా ఇంకోటి నేను చెప్పదలుచుకుందంటే డిఎస్సికి ముందు టెట్ ఉంటుంది. సో కాబట్టి టెట్ అనేది ఇది లోకల్గా నాన్ లోకల్ అనేది స్టేట్ వైడ్ ఉంటుంది. ఎవరైనా ఎంతైనా మార్కులు తెచ్చుకోవచ్చు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటుంది. 60% ఓసీకి, 50% బీసీకి, 40% ఎస్సీ ఎస్టీలకి అనేది, విహెచ్కి అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు క్వాలిఫై అవ్వచ్చు. జస్ట్ క్వాలిఫై అయితే మాత్రం డిఎస్సికి మీరు కాంపిటీటర్ కాదు. అసలు డిఎస్సికి మీరు డిఎస్సి దరిదాపులో కూడా ఉండరు. మంచి మార్కులు తెచ్చుకోవాలి, 80% అయినా మార్కులు తెచ్చుకోవాలి. ఓకేనా? అంత మార్కులు తెచ్చుకుంటే మీరు డిఎస్సికి మంచి కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు. నాన్ లోకల్ వాళ్ళతో అయినా పోటీ పడవచ్చు, లోకల్ వాళ్ళతో అయినా పోటీ పడవచ్చు, నాన్ లోకల్ వాళ్ళతో అయినా పోటీ పడవచ్చు. కాబట్టి నేను చెప్పేది దలుచుకుంది ఏమంటే టెట్కి ఫోకస్ చేయండి. ఫస్ట్ టెట్ మంచి స్కోర్ తెచ్చుకోండి. సో టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది దాని గురించి నేను వీడియో చేశాను, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రిపరేషన్ ఎలా చేయాలి, సో మన దగ్గర ఏ మెటీరియల్స్ ఉండాలి, చార్ట్స్ కావచ్చు, మార్కర్స్ కావచ్చు, లైక్ A4 సైజ్ పేపర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ నేను క్లియర్గా చెప్పాను. ఆ ప్రిపరేషన్ వీడియో చూశారనుకోండి, అవంతా మెటీరియల్ మీ దగ్గర పెట్టుకోండి. వీలైతే వైట్ బోర్డు కూడా పెట్టుకోండి. సో లైక్ స్టిక్కర్స్ కావచ్చు, హైలైటర్స్ కావచ్చు, ఇవంతా మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వదు. నాట్ ఓన్లీ డిఎస్సి అండి, వేరే ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఆ మెటీరియల్స్ గురించి నేను మొత్తం కంప్లీట్గా ఒక వీడియో చెప్పాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్లో ఏవైతే గ్రామర్ పార్ట్స్, వొకాబులరీ, అదేవిధంగా ఆథర్స్ గురించి, పోయెట్ గురించి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఒక మెటీరియల్ చేశానండి. ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ సిలబస్, ఏ సిలబస్ ఇస్తారో మనకు తెలియదు. సో ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ మొత్తం కలిపి ఒక మెటీరియల్ కూడా ఇచ్చేసాను. ఆల్రెడీ ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయింది. సో అడ్వాన్స్ కూడా పేజెస్ వస్తాయి. ఆ బుక్స్ మాత్రం 100% మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిలబస్ తీసుకోండి. ఓల్డ్ సిలబస్ అంటే మనకు మారిన సిలబస్, 6th క్లాస్ మారింది, 7th మారింది, 8th మారింది, 9th మారింది, 4 బుక్స్ మారాయి. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 7 బుక్స్, 7 ఒక 3, 10 బుక్స్ మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక మెటీరియల్ ఉంటే, నేను ప్రిపేర్ చేసిన ఒక బుక్ ఉంటే అందులోనే గ్రామర్ ఉంటాయి. మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, వెతకాల్సిన అవసరం. అందులోనే గ్రామర్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, అందులోనే మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. దాని కింద ఆన్సర్స్ కూడా ఉంటాయి, ఆన్సర్స్ కూడా తెలుసుకోవచ్చు. ఆథర్స్ కూడా ఉంటాయి, ఆథర్స్ గురించి కూడా ఉంటాయి, లెసన్స్ ఉంటాయి, లెసన్ పక్కనే ఆథర్ గురించి కూడా కంప్లీట్గా ఉంటుంది. ఇంకా వొకాబులరీ టాపిక్ మీనింగ్స్ ఉంటాయి, సినానిమ్స్, యాంటోనిమ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ కావచ్చు, ఈడియమ్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో మీరు ఈ బుక్లో సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ బుక్ చాలా లో కాస్ట్లోనే ఉంటుంది, అంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. కాబట్టి మంచిగా ఉంటుంది బుక్. రిలీజ్ చేసిన తర్వాత 100% ఒక వీడియో చేసి దాన్ని నేను మీకు
ఎలా పర్చేస్ చేయాలి అనేది దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.